సాయంకాలపు ఆరాధనకు చేరొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామం పేట శుభములు. మరి సమయం ఇచ్చిన దేవదేవునికి, సంఘ కాపరికి, సంఘ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానము నిమిత్తము దేవుడు మన ముందు ఉంచినటువంటి అంశము సువార్త వ్యాప్తి పట్ల మన బాధ్యత లేదా మన యొక్క జవాబుదారీతనం. అవర్ అకౌంటబిలిటీ ఆర్ లయబిలిటీ ఫర్ ఎవాంజలిజం. ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితులను కనుక మనం ఒకసారి చూసినట్లయితే సువార్త భారము లేదా బాధ్యత కేవలము దైవజనుల మీద లేదా సువార్థికుల మీద మాత్రమే కాకుండా మనందరము కూడా దాన్ని సమానంగా పంచుకోవాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. అయితే దేవుడు మన ముందు ఉంచినటువంటి ఒక సందర్భంలో నేను చూపిస్తూ సువార్త యొక్క ప్రాముఖ్యత, దాన్ని ఎలా పంచుకోవాలి, దానివల్ల కలిగేటువంటి ఆశీర్వాదాలు లేక లాభాలు ఏమిటనేది మనం చూద్దాం. ఈ సందర్భం అంతా కూడా మనకి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 25వ వచనం నుంచి 40వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భాన్ని ఒకసారి నేను టూకీగా క్లుప్తంగా మీతో పంచుకొని నేను ముందుకు అంశంలోనికి వెళ్తాను. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు, 2 క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి ఫిలిప్ ద ఇవాంజలిస్ట్, రెండవ వ్యక్తి ఇథియోపియన్ ఎనర్జ్ లేదా ఐథియోపియుడైన నపుంసకుడు. ఫిలిప్ను గురించిన పరిచయ మాటలు మనము ఇదే అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. అపోస్తులు 6:5. ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయు వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆ సువార్త బాధ్యతను అపోస్తులకు అప్పగించి తన శిష్యులకు అప్పగించి వెళ్ళాక తదుపరి మొదటి సంఘము మరలా ఆ బాధ్యతను కొందరు సువార్థికులకు అప్పచెప్పడాన్ని మనం చూస్తున్నాం. వారిలో ఒక 7 పేర్లు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వారిలో ఒకడే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఫిలిప్పు. ఈ ఫిలిప్పు, శిష్యుడైన ఫిలిప్పు ఇద్దరు వేరు. మరి ఇంకొక వ్యక్తి ఈ సందర్భంలో మనకు కనిపించే ఆయన ఐథియోపియుడైన నపుంసకు. ఈయన్ని గురించి 8వ అధ్యాయము 27వ వచనంలో కనిపిస్తుంది మనకి. అపోస్తుల కార్యము 8:27. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇది ఈయన బ్యాక్గ్రౌండ్. ఎక్కడా కూడా ఈయన యొక్క పేరుని దేవుడు రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఈయన పేరు ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ని డామినేట్ చేయడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. ఈయన యొక్క జాతి, ఈయన పరిస్థితిని గురించి వెల్లడించారు. అయితే వీరిద్దరి మధ్యన జరిగిన సిచ్యువేషన్ ఇది. ఏమవుతుందంటే ఫిలిప్పు సమరయ ప్రాంతంలో ఈయన సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఈయనకి ఆత్మ ద్వారా ప్రేరేపణ కలుగుతుంది. పలానా ప్రాంతానికి వెళ్తే అక్కడ సువార్త బాధ్యత నీ మీద ఉంది అని ప్రేరేపణ వచ్చినప్పుడు వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఇతన్ని కలుసుకొని దేవుని యొక్క మాటలు చెప్పి ఆయన ఒప్పించి బాప్తీసం ఒప్పించి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే దీని గుండా మనము 4 విషయాలను మనం ఈరోజు చూద్దాం. ఒకటి ప్రేరేపణ లేదా డివైన్ ఇన్సైట్మెంట్ అనొచ్చు. రెండవది ప్రతిస్పందన, వీరి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది. 3 పర్యవసానము, రిజల్ట్ ఎలా ఉంది. 4 అన్వయించుకోవడం, దీన్ని మనం ఎలాగా అప్లై చేసుకోవాలి మన జీవితాలు. మొదటి భాగము ప్రేరేపణ, డివైన్ ఇన్సైట్మెంట్. ఇది కనుక మనం చూసినట్లయితే అంటే ప్రతి భాగాన్ని మనము ఫిలిప్పు కోణంలో చూస్తాము, నపుంసకుని యొక్క కోణంలో చూస్తాము. ఈ ప్రేరేపణ అనేది ఫిలిప్పు విషయంలో ఏ రీతిగా ఉంది. సువార్త విషయంలో దేవుడు ఖచ్చితంగా ప్రేరేపణ అనేది కలగచేస్తాడు. దానికి ఆధారాలు ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇదే అధ్యాయం 8వ అధ్యాయము 26వ వచనంలో చూస్తాం.
8వ అధ్యాయము 26వ వచనం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. ఇక్కడ ప్రభు దూత ఆయన్ని ప్రేరేపించడానికి స్పష్టంగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేరేపణ తీసుకున్న వెంటనే ఆయన చేసిన పని ఏంటి? లేచి వెళ్ళాడంట. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మార్గం మధ్యలో ఉండగా మరలా కూడా ఈయనకి ప్రేరేపణ రావడం మనం చూస్తాం. 29వ వచనంలో క్రింద, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. అంటే ఆ మిషన్ అకంప్లిష్ అయ్యే వరకు, దేవుడు ఇచ్చినటువంటి ఆ పని పూర్తయ్యే వరకు దేవుని యొక్క ఆత్మ ఈయన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రేరేపణ అనేది కలిగిస్తూనే ఉంది లోపల. దేవుని యొక్క సువార్తను కూర్చున్న ఇటువంటి ప్రేరేపణ మనలో కూడా ఖచ్చితంగా దేవుడు కలగజేసినప్పుడు మనం ఏ రీతిగా రెస్పాండ్ అవుతున్నాం అనేది దేవుడు చూస్తాడు. ఇక్కడ ఫిలిప్పుకి కలిగించిన వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా వెళ్ళాడు. ప్రేరేపణ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫిలిప్ విషయంలో. మరి నపుంసకుని విషయంలో ఇదే ప్రేరేపణ ఏ రీతిగా ఉంది? మనం అనుకోవచ్చు, వెళ్ళి చెప్పమంటున్నాడు దేవుడు, చెప్తే అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదా. అయితే అవతల వ్యక్తికి కూడా ఆ ప్రేరేపణ కలుగుతుంది, రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని పంపిస్తాడు అనడానికి ఇంకొక మనకి ప్రూఫ్ ఇక్కడ కనిపిస్తుంది 28వ వచనంలో. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అయితే ఈ రోజుల్లో మనకి బైబిల్ చాలా ఈజీగా ఫ్రీగా ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. కానీ అప్పటి పరిస్థితులు ఆ రీతిగా లేవు. ఇట్లా కంపైలేషన్ లేవు. ఒక్కొక్క బుక్ సాధించడమే కష్టం. అవి హ్యాండ్ రిటన్ ఉండేవి కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఈయన అంత ఖర్చు పెట్టి యెషయా గ్రంథం కొనుక్కొని చదువుతున్నాడంటే ఈయనకి అది ఎంత ఇంట్రెస్ట్ ఉందో సువార్త పట్ల, దేవుని విషయాలు తెలుసుకోవాలన్న ఆశ ఎంత ఉందనేది మనకి ఒక్క మాటలోనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేనిదే మనం ఏ పని చేయం కదా. అది డబ్బులు వెచ్చించి డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే అందులో ఎంతో కొంత మనకి ఆసక్తి ఉన్నప్పుడే. కాబట్టి ఈయనకి కూడా దేవుని విషయాల పట్ల ఆసక్తి ఉంది అనటానికి ఇక్కడ మనం సాక్ష్యం చూస్తున్నాం. అదే ఇంకొక వచనంలో కూడా మరలా రూఢి చేస్తాడు. 31వ వచనంలో, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. ఆ బుక్ తీసి చదవడమే కాదు, దానిలో ఉన్న ఆ యొక్క సారాంశాన్ని ఎవరైనా తనకు వివరించి చెప్తే బాగుండు అనే ఆశ కూడా మనకి ఇందులో ఇతనిలో కనిపిస్తూ ఉంది. మరి అంతేకాదు, ఫిలిప్ని బ్రతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు, దయచేసి వచ్చి కూర్చొని నాతో డిస్కస్ చేయి, ఇది ఇంకా నాకు ఎలాబరేట్గా నాకు చెప్పు, వివరించి దేవుడి గురించి తెలుసుకోవాలన్న ఆశను పదే పదే కనపరచడాన్ని మనం చూస్తున్నాం. వీరిద్దరి విషయంలో దేవుని యొక్క పని పట్ల ఆసక్తి లేదా ప్రేరేపణ ఏ రీతిగా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. రెండవ విషయంలోకి వస్తే ప్రతిస్పందన, రెస్పాన్స్. వీరిద్దరు రెస్పాండ్ అయ్యారు. అయితే టు వాట్ ఎక్స్టెంట్, అంటే ఎంతవరకు వెళ్ళారు వీరు దేవుడి విషయంలో? దేవుని ప్రేరేపణ కలిగినప్పుడు వీరు ఎంతవరకు రెస్పాండ్ అయ్యారు అనేది మనము ఇద్దరి విషయంలోనూ చూద్దాం. ఫిలిప్పు విషయానికి వస్తే 30వ వచనంలో చూస్తాం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. ఎలా వెళ్ళాడంట? ఇక్కడ ఎలా వెళ్ళాడు అనేది ఇంపార్టెంట్. పరిగెత్తుకొని వెళ్ళాడంట. అంటే దేవుడి పని అంటే పరుగు పరుగున వెళ్ళేటువంటి ఆసక్తి ఫిలిప్లో మనకు కనిపిస్తుంది. మనం ఎప్పుడు పరుగులు పెడతామంటే ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు హడావిడిగా పరుగులు అంటే దేవుని యొక్క సువార్తను ఈయన ఒక అర్జెంట్ కాల్గా తీసుకుంటున్నాడు. అయితే దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా మనం చూస్తే ఈ ఫిలిప్ ఉన్న ప్రాంతము సౌత్ సమరియా అన్నమాట. ఇక్కడి నుంచి జెరూసలేంకి ఒక 65 మైల్స్ ఉంటుంది. మరలా అక్కడి నుంచి దేవుడు చెప్పినటువంటి ఆ గాజాకు మార్గము, ఆ మార్గానికి వెళ్ళాలంటే ఇంకో 34 మైల్స్ వెళ్ళాలి.
అంటే ఓవరాల్గా 100 మైల్స్ వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని మన భాషలో చెప్పాలంటే 160 కిలోమీటర్లు ఇక్కడి నుంచి హైదరాబాద్ లోపలికి. సో ఆ డిస్టెన్స్ని కూడా ఆయన కేర్ చేయకుండా దేవుడు చెప్పగానే పరుగున వెళ్ళటం స్టార్ట్ చేశాడు. క్వశ్చన్ చేయలేదు దేవుడు. ఫిలిప్ యొక్క రెస్పాన్స్ ఈ రీతిగా ఉంటే నపుంసకుడు ఏ రీతిగా రెస్పాండ్ అవుతున్నాడు? 34వ వచనం చూస్తాం. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అలాగే 36లో చూస్తాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఒకటి, ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈయన క్వశ్చన్ చేశాడు, ఫిలిప్పుని ఇన్వైట్ చేశాడు డిస్కషన్కి. తర్వాత ఇంకా లోతుల్లోకి వెళ్ళాలనేటువంటి ఆశ అంతటితో వదిలేలేదు. వాక్యాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి తృష్ణ ఈ యొక్క నపుంసకుల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ప్రతి వివరము అడిగి తెలుసుకోవడానికి ఈయన ఇష్టపడుతూ ఉన్నాడు. సరే, సత్యము తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే ఏం చేశాడంటే, అక్కడ స్పాట్లోనే వెళ్తున్న దారిలో వాళ్ళకి వాటర్ కనపడంగానే అక్కడ ఆపి తన రథాన్ని వెంటనే ఆయన బాప్తీసం తీసుకోవడం. అంటే క్విక్ రెస్పాన్స్ చూస్తున్నాము. ఆలస్యం చేయట్లేదు, టైం తీసుకోలేదు. నిజమును సత్యమును దేవుడే నిజరక్షకుడిని తెలుసుకున్న వెంటనే ఆయన బాప్తీసం తీసుకున్నాడు. హెసిటేట్ చేయలేదన్నమాట. అంటే దీని గురించే అంటే రెస్పాన్స్ ఎంత క్విక్గా ఉండాలి అనే దాని గురించి విక్టరీ ఫ్రాంకెల్ అనే ఒక సైకాలజిస్ట్ ఒక మాట చెప్తాడు. బిట్వీన్ స్టిములస్ అండ్ రెస్పాన్స్ దెర్ ఈస్ ఎ స్పేస్. ఇన్ దాట్ స్పేస్ ఈజ్ అవర్ పవర్ టు చూజ్ అవర్ రెస్పాన్స్. ఇన్ అవర్ రెస్పాన్స్ లైస్ అవర్ గ్రోత్ అండ్ అవర్ ఫ్రీడమ్. మన ప్రేరేపణకి మనము తీసుకునే నిర్ణయాలకు మధ్యలో ఒక గ్యాప్ ఉంటుందంట. ఆ గ్యాప్లోనే మన యొక్క శక్తి ఎంత ఉందనేది బయటకు వస్తుంది. మనం ఏమి చూస్ చేసుకుంటున్నాం, ఏ నిర్ణయం తీసుకోబోతున్నాము అనేటువంటి శక్తి ఆ గ్యాప్లోనే బయటకు వస్తుందంట. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మన యొక్క ఎదుగుదల, మన యొక్క స్వాతంత్రం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడు ప్రేరేపించినప్పుడు ఏ విషయమైనప్పటికీ, సువార్త విషయమే కాదు, దేవుడు పరిచర్య విషయంలో దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు మన యొక్క రెస్పాన్స్ చాలా క్విక్గా ఉండాలి. అదే మనకి వీరిరువురు నేర్పిస్తున్నారు. 3వ భాగము పర్యవసానం, రిజల్ట్లోకి చూస్తాం. ఫిలిప్పు జీవితంలో తర్వాత పర్యవసానాలు ఎలా ఉంది? సువార్త దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పాడు, అందించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇదే అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయము. అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తాం. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలోనొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ఎంతమంది అంట? 4 కుమార్తెలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రవచిస్తున్నారు. ఇప్పటి పరిస్థితులు కనుక మనం చూస్తే, ఇంట్లో 2 ఉంటే ఒకళ్ళు దేవుళ్ళు ఏదైతే ఒకళ్ళు లోకంలో కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి, లేదా బిడ్డలు ఎవరూ కూడా దేవుళ్ళు ఎదగనటువంటి పరిస్థితి. అయితే ఫిలిప్పు జీవితంలో 4 కుమార్తెలు ఉంటే 4 కూడా దేవుని తలాంతుని పొందుకొని దేవుళ్ళు ఎదుగుతున్నారు, ప్రవచిస్తున్నారు. ఒక తండ్రికి ఇంతకంటే ఏం కావాల్సి ఉంటుంది? మరి దేవుని పనిని అంత శ్రద్ధాశక్తులతో చేసినందుకు దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు తన బిడ్డల మీదకి ఆ ఆశీర్వాదాన్ని అంతా పంపించడాన్ని మనం చూస్తున్నాం. మరి రెండవది, నపుంసకుని విషయంలో ఏం జరిగింది? సువార్త స్వీకరించిన తర్వాత ఈయన పరిస్థితి ఎలా ఉంది? 8వ అధ్యాయము, ఇదే అపోస్తుల కార్యము 8:39 చూస్తాం. 8వ అధ్యాయము 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను.
నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. సంతోషించుచు వెళ్ళాడంట నపుంసకుడు. ఇంగ్లీష్లో దీనికి రిజాయిసింగ్ అనే వర్డ్ వాడతారు. అంటే అత్యానందం, సంతోషం కంటే ఎక్కువ గంతులు వేసేటువంటి ఆనందం అన్నమాట. అయితే ఏ వస్తువులోనూ, ఏ మనిషిలోనూ, ఏ సందర్భంలోనూ దొరకనటువంటి సంతోషం. ఏదైనా కానీ తాత్కాలికమైన సంతోషాలే మనం చూస్తాం. కానీ దేవుణ్ణి హృదయం నిండా నింపుకొని మనస్ఫూర్తిగా ఆయన స్వీకరించినప్పుడు దొరికినటువంటి ఆనందము, గంతులు వేసేటువంటి ఆనందము మనం ఈ యొక్క నపుంసకుని జీవితంలో చూస్తున్నాం. కాబట్టి సువార్త పంచినందుకు, స్వీకరించినందుకు వీరి జీవితాలు ఎలా మారాయనేది మనం చూసాం. మరి ఆఖరిగా దీని యొక్క అప్లికేషన్ మనం చూస్తాం. మనము వీరి నుండి ఏం పాఠాలు నేర్చుకుంటాం? ఫిలిప్పు జీవితం చూస్తాం. ఫిలిప్పు నుండి ఏం నేర్చుకోవచ్చు? మొట్టమొదటిది ఒబీడియన్స్, విధేయత. దేవుడు వెళ్ళమన్నాడు కానీ ఎలా వెళ్ళాలి, ఏంటి, ఏం క్వశ్చన్ చేయలేదు. మనకి ఈ సందర్భం అంతా చదివితే కూడా నపుంసకుని యొక్క మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రథం కనిపిస్తుంది కానీ ఈయన ఎలా వెళ్ళాడో ఎక్కడ డీటెయిల్స్ ఇవ్వలేదు. అంటే ఎలా వెళ్ళాడో దేవునికే తెలుసు, అతనికే తెలుసు. పరుగున వెళ్ళడం అనేదే చూస్తాం. 160 కిలోమీటర్లు పరుగున వెళ్ళాడు. ఎలా వెళ్ళని దేవుడా అని కూడా అడగలేదు, గ్యాప్ తీసుకోలేదు. అంటే విధేయత అంత ఆ లెవెల్కి చూపించాడు ఫిలిప్, క్వశ్చన్ చేయలేదు. కానీ దీనికి క్వైట్ ఆపోజిట్లో మనకి బైబిల్లో ఇంకో ప్రవర్త కనిపిస్తారు. ఎవరు? దేవుడు ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇంకో దగ్గరికి వెళ్ళి యోనా ప్రవక్త ఏం చేస్తాడు? దేవుడు వెళ్ళమన్న చోటికి కాకుండా ఇంకో దగ్గరికి వెళ్తాడు. కాబట్టి ఫిలిప్ మాత్రం ఆ తప్పు చేయలేదు. అందుకే యెషయా 30:21 చూస్తాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడు ఎప్పటికప్పుడు మనకి కమాండ్స్ ఇస్తూ ఉంటాడు. త్రోవ కుడికి ఎడమకి మనం కొంచెం డీవియేట్ అయినా వెంటనే ఆయన కరెక్ట్ చేస్తాడు. ఇదే త్రోవ, దీనిలోనే నడువు అని చెప్పినప్పుడు ఆ విధేయత చూపించడంలోనే దేవుడు మన యందు ఆనందిస్తాడు. కాబట్టి ఇక్కడ ఫిలిప్పు అట్మోస్ట్ ఒబీడియన్స్ చూపించడాన్ని మనం చూస్తాం. అలాగే రెండవ విషయం మనం ఫిలిప్పు నుంచి నేర్చుకునేది ఇంక్లూజివ్ గాస్పెల్. అంటే అందరికీ సువార్త, అందరికీ సువార్త. ఇక్కడ సువార్త చెప్పమన్నప్పుడు అవతల వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా ప్రశ్నించలేదు ఫిలిప్. ఈ వ్యక్తి యొక్క డీటెయిల్స్ మనం చూస్తే రెండే విషయాలు చెప్పాడు. ఏంటొకటి ఐథియోపియుడు, 2 నపుంసకుడు. ఐథియోపియుడు అన్నప్పుడు ఈయన ఒక ఆఫ్రికన్ కంట్రీ. ఇథియోపియా అనేది ఇప్పుడు సౌత్ ఈజిప్ట్లో ఆఫ్రికన్ కంట్రీ అది. సో అవి చాలా బ్యాక్వర్డ్ కంట్రీస్గా మనం చెప్పవచ్చు. అటువంటి ఒక ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తికి అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవంటే కేవలం యూదులు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి అర్హులు, లేదా సువార్త రిసీవ్ చేసుకోవడానికి అర్హులు అనేటువంటి ఒక స్టీరియోటైప్ ఉండేది. సో దాన్ని ఈయన ఓవర్కమ్ చేస్తూ అవతల వ్యక్తి యొక్క జాతిని ఈయన లెక్క చేయలేదు. ఏ జాతి వాడు, ఏ దేశానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది పట్టించుకోలేదు. మరి అదే రీతి తన శరీర బలహీనతను కూడా, నపుంసకుడా, మంచివాడా కాదా, ఇవేవి కూడా ఆయన కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఇదే మాట మీద గలతీలు 3:28, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో చూస్తాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. సో ఇక్కడ దేవుడు జాతి చూడట్లేదు, దేశము ప్రాంతాలు చూడట్లేదు, వారి యొక్క సోషల్ స్టేటస్ చూడట్లేదు. మరి ఏ యొక్క డిఫరెన్సియేషన్ దేవుడే చూపించినప్పుడు, మనుషులుగా మనకి దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు, పలానా వాళ్ళకి సువార్త అందించమనో పరిచయం చేయమనో చెప్పినప్పుడు లిమిటేషన్స్ మనము పెట్టుకోవడానికి లేదు. లిమిట్లెస్గా పనిచేయడమే దేవుడు కోరుకునేది. అదే పేతురు విషయంలో కూడా మనం చూస్తాం. పేతురుకి దర్శనం ద్వారా
ఆ, ఆ, అనేక రకాల జీవులను, నిషేధించబడిన పురుగులను వాటన్నిటిని చూపించి అవి తినమంటాడు. అంటే అన్యజనులకు కూడా నేను ఓపెన్గా ఉన్నాను, సువార్త వెళ్ళాలి అనేది దేవుడు పంపినటువంటి మెసేజ్. వెంటనే ఆయన ఎవరిని కలుస్తాడు? పేతురు కొర్నేలీకి వెళ్ళి, అన్యుడైన కొర్నేలీకి వెళ్ళి సువార్త అందించడాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుడు కోరుకునేది ఇంక్లూజివ్ గాస్పెల్, అంటే అందరికీ సువార్త వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఆశ. దాన్ని ఫిలిప్పు నెరవేర్చడాన్ని మనం చూస్తాం. ఆఖరిగా ఈ యొక్క నపుంసకుడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ట్రాన్స్ఫర్మేషన్, మారు మనస్సు. దేవుణ్ణి తెలుసుకున్న వెంటనే ఆయన పాత జీవితాన్ని మొత్తాన్ని విడిచిపెట్టేసి కంప్లీట్గా నూతనం అయిపోయాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది తప్పు, ఇది కాదు, ఇలా కాదు మనం చేయాల్సిందని చెప్పినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎంత క్విక్గా తీసుకుంటున్నాము, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం అనేది దేవుడు చూస్తాడు. ఈ యొక్క సువార్తలోని 4 భాగాల్లో మనం చూసినప్పుడు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనం ఎంత ఎక్కువ మందికి సువార్త అందించగలిగితే అంత మేలు, మనకి మేలు. ఎందుకంటే రేపు పొద్దున్న దేవుడు లెక్క అడుగుతాడు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మనం అందరూ రోజు వార్తల్లో చూస్తున్నాము. రీసెంట్గా ఒక వ్యక్తి, ఆస్ట్రాలజర్ అనమాట, కుశల్ కుమార్ అని, ఇండియన్ నాస్ట్రడామస్ అంటున్నారు. అయితే ఈయన చెప్పింది ఏంటంటే వరల్డ్ వార్ World War III, 3వ ప్రపంచ యుద్ధము ఈ జూన్ నెలలో 18 కానీ లేదంటే 29 కానీ వస్తుందని ఈయన ప్రెడిక్ట్ చేస్తున్నాడు. అంటే ఇవన్నీ నమ్మమని కాదు, కానీ పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత, మన అకౌంటబిలిటీ, మన లయబిలిటీ, ఇవాంజలిజం పట్ల, సువార్థీకరణ పట్ల మనం ఏ రీతిగా బాధ్యత కలిగి ఉంటున్నాం, ఎంతమంది ఆత్మలను సంపాదిస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయంలో మనం ఉంటున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వింటులో దీవించుగాక.